ఉచిత స్థలం పొందేటందుకు ప్రామాణికలు. జీవో నెంబర్ 23 ప్రకారం ఉచిత ఇంటి స్థలాలకు సంబంధించి ముఖ్యమైన నియమాలు. ఉచితంగా ఇంటి స్థలాలు రాష్ట్రంలో అర్హులైన పేదలకు కేటాయిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో గరిష్ఠంగా 3 సెంట్లు భూమి ఇవ్వబడుతుంది. పట్టణ ప్రాంతాల్లో గరిష్ఠంగా 2 సెంట్ల భూమి కేటాయిస్తారు. లబ్ధిదారుడు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్కి చెందిన వారై ఉండాలి. కుటుంబంలో ఎవరికైనా ఇంటి స్థలం లేకుండా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అర్హులు కాదు. ఇప్పటికే భూమి ఉన్నవారికి కేటాయింపు ఉండదు. గ్రామీణ 5 సెంట్లు, పట్టణం 2.5 సెంట్లు. చెల్లుబాటు అయ్యే ఆధార్, రేషన్ కార్డు తప్పనిసరి. ఇంటి స్థలం ఇప్పటికే ప్రభుత్వ పథకాల ద్వారా పొందినవారు మళ్ళీ అర్హులు కాదు. మైనర్ వయసులో ఉన్నవారు స్థలం ఇవ్వబడదు. మున్సిపాలిటీలో ప్రభుత్వ భూముల లభ్యత ఉన్నచో మాత్రమే ఇవ్వబడుతుంది. స్థలం లేని చోట ఏపీటీఐ, డీసీఓ లేదా ఇతర ప్రభుత్వం ఏజెన్సీల ద్వారా నిర్మాణాలు చేస్తారు. స్థలానికి లీగల్ ఇబ్బందులు ఉండకూడదు. కుటుంబానికి ఒకరికి మాత్రమే లబ్ధి వర్తిస్తుంది. గిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. స్థలం కేటాయించిన తర్వాత 2 సంవత్సరాల్లో ఇల్లు నిర్మించాలి. ఇంటి స్థలాన్ని వేరే వాళ్ళకి ఇవ్వడం నిషేధం. స్థలాల లేఅవుట్ సర్వే అప్రమత్తంగా చేయాలి. ప్రతి లబ్ధిదారునికి స్థలం కేటాయింపు పత్రం, పట్టా ఇవ్వబడుతుంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక జరగాలి. గ్రామ సచివాలయం ద్వారా పరిశీలన నిర్వహించాలి. ఎంపికైన లబ్ధిదారుల జాబితా గ్రామంలో ప్రదర్శించాలి. అభ్యంతరాలుంటే గ్రామ సభలో పరిష్కరించాలి. ఖాళీ భూములు సేకరించడానికి ప్రైవేట్ భూములు కొనుగోలు చేయవచ్చు. కుటుంబం ఆదాయం 10,000 గ్రామీణ వాళ్ళకి, 12,000 పట్టణంలో ఉన్న వాళ్ళకి ఉండాలి. అర్హత కలిగిన మహిళల పేరు మీద స్థలం కేటాయింపు ఉంటుంది. స్థలంలో స్వయంగా నివసించాల్సిన నిబంధన ఉంటుంది. ఓపెన్ ప్లాట్లు అందుబాటులో ఉన్న స్థలాలు మాత్రమే ఇచ్చే వీలు.